వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. విశాఖ రెయిన్బో హాస్పిటల్లో ఆటిజం అవేర్నెస్ వీక్ జరుపుకుంటున్నారు. అయితే మనతో పాటు ఆటిజం సంబంధించి ఈ డాక్టర్స్ అయితే ఉన్నారు. అసలు ఆటిజం అంటే ఏంటి, ఆటిజం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు వహించాలి, చిన్నపిల్లలు భారతదేశంలోనే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రతి 36 మందిలో ఒకరికైతే ఈ ఆటిజం బారిన పడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మనతో పాటు డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్స్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఆటిజం అంటే ఏంటి, ఏం చెప్తారు మీరు? ఆటిజం అనేది న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ అంటారండి. న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్ అంటే ఆటిజం యొక్క పిల్లల యొక్క బ్రెయిన్ మిగతా పిల్లలతో పోల్చితే ఎదుగుదలలో స్లోగా ఉందని అర్థం, తక్కువ ఉందని అర్థం. సో ఈ ఆటిజం అనేది ఇదివరకుతో పోలిస్తే ఆటిజం కేసులు పెరుగుతూ ఉన్నాయి. దానికి పలు కారణాలు ఉన్నాయి. వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటామంటే జెనెటిక్ అంటాం. జెనెటిక్ అంటే జన్యుపరమైనది అని. కానీ అంటే జెనెటిక్ అంటే ఖచ్చితంగా పేరెంట్స్ ఉంటే పిల్లలకు వచ్చేయాలని లేదు. పేరెంట్స్తో ఆటిజం ఉంటే పిల్లలకు వచ్చే ఆటిజం ఉండే రేట్ చాలా తక్కువ యాక్చువల్గా. ఈ జెనెటిక్ అనేది ఎన్విరాన్మెంట్తో కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అంటే మన ప్రకృతిలో ఉండే చేంజెస్ వల్ల కూడా జీన్స్ అనేవి తేడాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దాన్ని ఎపిజెనెటిక్స్ అంటారు. సో ఆ ఎపిజెనెటిక్ అంటే ఎన్విరాన్మెంట్, ప్రకృతి నుంచి ఇంపాక్ట్ అయ్యే జన్యువు మీద ఇంపాక్ట్ అయ్యే కారణాలు కూడా ఈ మధ్య ఎక్కువయ్యాయి ఈ ఆటిజం కారణాలకి, ఆటిజం రావడానికి. సో ఏదేమైనా కూడా వన్స్ ఆటిజం సిమ్టమ్స్ పిల్లవాళ్ళలో కానీ గుర్తించినట్లయితే ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఎందుకంటే ఎంత త్వరగా ట్రీట్మెంట్ ఇప్పిస్తే అంత ఎక్కువ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్రెయిన్లో ఇంపార్టెంట్ సెంటర్స్, ముఖ్యంగా మాటలకు సంబంధించిన బ్రెయిన్ స్పీచ్ సెంటర్స్ అంటాం, లేకపోతే సోషల్ ఇంటరాక్షన్, మనుషులతో కలిసినప్పుడు ఎలా ప్రవర్తించాలో చెప్పి బ్రెయిన్ ఏరియాసే కానివ్వండి, ముఖ్యమైన బ్రెయిన్ ఏరియాస్ ఎదుగుదల ఎక్కువగా మొదట 5 సంవత్సరాల్లోనే ఉంటుంది. సో ఈ 5 సంవత్సరాల్లోనే మనకి ఏదైనా ఇలాంటి ప్రాబ్లమ్స్, ఏమైనా బ్రెయిన్ ఎదుగుదలకు సంబంధించి ప్రాబ్లమ్స్, ముఖ్యంగా ఇలాంటి ఆటిజం లాంటిది గుర్తిస్తే మనం సెట్ చేయడానికి అవకాశం ఉంటుంది, అంటే బాగు చేయడానికి వీలైనంత ఉంటుంది. సో ఎంత త్వరగా గుర్తిస్తే అంత ఎక్కువ ఇంప్రూవ్మెంట్ తేగలుగుతాం. వయసు పెరిగే కొద్దీ లేట్ ఇంప్రూవ్మెంట్ అనేది తక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో దీన్ని గుర్తించాలంటే ఎందుకు గుర్తించలేకపోతున్నారు అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆటిజంలో వన్ ఆఫ్ ది సిమ్టమ్ ఏంటంటే మాటలు లేట్ కింద ఉంటుంది, మాటలు రావు. సో చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఆటిజం, ఇది మాటలు లేటే కదా తర్వాత వస్తాయిలే అని డిలే చేస్తారు. ఎందుకంటే మాటలు లేట్ అనేది చాలా కామన్ మన సొసైటీలో. సో కానీ ఆటిజం వేరు, మాటలు లేట్ వేరు. ఆటిజం అనేది ఏంటంటే ఒక మాటలు లేటే ఉండవు, ఇంకా వేరే లక్షణాలు కూడా ఉంటాయి. ఏంటంటే ఆటిజంలో మెయిన్ లక్షణం ఏంటంటే వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటాం, ఎక్కువ టైం వాళ్ళ లోకంలోనే వాళ్ళు ఉంటూ మనుషులతో కలవకుండా, కొన్ని మనుషులతో కలవలేపడం అంటే ఎలాగా, పక్క వాళ్ళ పిల్లలు వచ్చి ఆడిపించినా కూడా ఆడరు, వీళ్ళాటే వాళ్ళు ఆడుకుంటుంటారు. మనిషి పిల్లల మధ్యన తీసుకెళ్ళి, లేకపోతే పిల్లల గుంపులో తీసుకెళ్ళి, లేకపోతే మనుషుల మధ్యన పెట్టినా కూడా ఒక్కలో వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకుంటూ వాళ్ళు ఉంటాం. అంటే ఒక్కలో నవ్వుకోవడం, ఒక్కలో ఏదో సౌండ్స్ చేసుకోవడం కూడా వాళ్ళ లోకంలో ఉంటున్నట్టు లెక్క. సో ఆ విధంగా ఉంటూ తర్వాత కొన్ని వింత లక్షణాలు, అంటే బాగా రిజిడ్గా ఉంటాం. అంటే వాళ్ళ ఆలోచన సరళి ఎలా ఉంటుందంటే ఒకటి నచ్చిందంటే ఇంక రోజు అదే ఉండాలి. ఒక రూట్లో వెళ్తున్నారంటే రోజు అదే రూట్లో వెళ్ళాలి. ఒక ఫుడ్ నచ్చిందంటే రోజు అదే ఫుడ్ ఉండాలి. చిన్న చేంజ్ తేడా వచ్చినా కూడా మనసు ఒప్పుకోదన్నమాట. కొన్ని రకాల సెన్సరీ ఇష్యూస్ ఉంటాయి, కొన్ని రకాల సౌండ్స్కి నచ్చదు, వెంటనే చెవులు మూసేసుకోవడం. అలాగే కొన్ని వస్తువులు నచ్చితే అదే వస్తువులతో ఎక్కువ రిపీటెడ్గా ఆటలాడటం. ఇంకా ఒక బొమ్మ నచ్చిందంటే రోజంతా ఒకే బొమ్మతో ఆడతారు. ఒక కార్ లాంటి బొమ్మ ఉంటే ఇంకెక్కడ చూసినా కార్లే కావాలి, మైండ్లో కూడా ఎప్పుడు కార్లతో ఉంటాం. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు సో ఆటిజం కింద గుర్తించాలన్నమాట. అంటే మనుషులతో కలవలేకపోవడం, మనుషుల మొహాలు చూడలేకపోవడం. తనకి ఇంకొకటి ఏంటంటే మాటలు రాని వాళ్ళు, మాటలు రాకపోతే సైకిల్ ద్వారా చూపిస్తారు మాటలు లేని వాళ్ళు. ఈ ఆటిజంలో సైకిల్ ద్వారా కూడా చేయలేరు వాళ్ళు. సో వాళ్ళకి ఏం కావాలనేది బయట వాళ్ళకి తెలియదు అసలు. బయట వాళ్ళు ఏం చెప్పింది కూడా అర్థం చేసుకోలేరు, వాళ్ళ లోకంలోనే వాళ్ళు ఉంటారు. సో ఈ లక్షణాలు ఉన్నప్పుడు మనం వీళ్ళని త్వరగా గుర్తించి ట్రీట్మెంట్ ఇప్పించగలిగితే చాలా ఇంప్రూవ్మెంట్ తెచ్చి నార్మల్గా చేయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కానీ లేట్ చేసే కొద్దీ మాత్రం ఇంప్రూవ్మెంట్ తక్కువైపోద్ది. ఈ రీసెంట్ టైమ్స్ స్క్రీన్ ఎక్స్పోజర్ అనేది కూడా ఎక్కువ మనకి రీసెర్చ్ చెప్తుంది. ఏంటంటే స్క్రీన్ ఇస్తే 1 year అప్పుడు స్క్రీన్ ఇస్తే 3 ఏళ్ళు అప్పుడు ఆటిజం వస్తుందని క్లియర్గా ఉంది రీసెర్చ్. మీరు కాల్తో గూగుల్లో కూడా కొట్టచ్చు, జపనీస్ స్టడీస్ ఉన్నాయి. జామా పీడియాట్రిక్స్ అని కొడితే మనకి స్టడీ ఉంది. సో అవి సో స్క్రీన్ అనేది అసలు ఇవ్వకూడదు పిల్లలకి. 0 స్క్రీన్ అంటే మనం మొబైల్స్ హ్యాండిల్ ఇవ్వకూడదు. స్క్రీన్ అంటే మొబైల్, టీవీ, ల్యాప్టాప్, ఐప్యాడ్ లేదని స్క్రీన్ అండి. స్క్రీన్ అనేది అసలు ఇవ్వకూడదు. మొదట 5 సంవత్సరాల పిల్లలకి స్క్రీన్ అనేది చూపించకూడదు. స్క్రీన్ ఇస్తే మాత్రం అది తగ్గదు, వచ్చేది కూడా తగ్గదు, తగ్గి ప్రాబ్లం కూడా ఇంప్రూవ్మెంట్ రాదు. ఫస్ట్ ఇంప్రూవ్మెంట్ రాదు, కొత్తగా లేని వాళ్ళు కూడా ఆటిజం వచ్చే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్స్. డాక్టర్ గారు చెప్పండి, ఈ ఆటిజం అవేర్నెస్ సెషన్ కోసం ఏం చెప్తారు?
ఆటిజం సార్ చెప్పిన అలాగా చాలా ఇంపార్టెంట్. ఎంత తొందరగా అది చూస్తారో అంత తొందరగా ట్రీట్మెంట్ చేయడానికి అవుతుంది, అంత బెటర్గా అవుట్కమ్స్ ఉన్నాయి. అందుకే సార్ చెప్పిన అలాగా ఎక్కువగా మెయిన్లీ మీరు చూడాలి దట్ అది మాటలే డిలే ఉంటుందా కానీ ఆటిజం కూడా ఉందా అని. బికాజ్ ఆటిజం ఉన్నప్పుడు దానికి వేరే రకాల ఇంటర్వెన్షన్స్ అది అన్నీ చేయాలి, అండ్ ఎంత తొందరగా చేస్తారో అంత మంచిగా. అందుకే ఇంకొకటి ఇంపార్టెంట్గా ఆటిజం ఒకటి జబ్బు అలాగా కాదు, ఇట్ ఈస్ నాట్ అన్ ఇల్నెస్. అది ఎక్కువగా న్యూరో డెవలప్మెంటల్ డిసార్డర్. సో అందుకే అది ఆటిజం ఉండవాళ్ళ ఒకటి స్టిగ్మా అలాగా కూడా ఎక్కువగా ఇప్పుడు సొసైటీ నుంచి వస్తుంది. అలాగా ఏం ఉండకుండా సొసైటీకి కూడా తెలియాలి దట్ ఆటిజం ఒకటి డెవలప్మెంటల్ ప్రాబ్లం, నాట్ ఇల్నెస్. దానికి ఏ బేబీకి ఇన్కేస్ ఉన్నప్పుడు వాళ్ళు దే షుడ్ నాట్ ఐసోలేట్ దెమ్, ఇంక్లూడ్ చేయాలి. సో న్యూరో డైవర్స్ చిల్డ్రన్ ఉన్నారు వాళ్ళు ఇంక్లూడ్ చేయాలి. స్కూల్స్లో కూడా ఇలానే బేబీస్కి దే షుడ్ బి ఇంక్లూడెడ్. సో దానికోసం ఈ అవేర్నెస్ ఈజ్ ఆల్సో టు ఐడెంటిఫై, కానీ ఆల్సో సో దట్ సొసైటీ ఈజ్ ఆల్సో అవేర్ దట్ ఇలాగా ఇట్ ఈస్ అ డెవలప్మెంటల్ ప్రాబ్లమ్ అండ్ దట్ దీస్ చిల్డ్రన్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ఆల్ ద నార్మల్ యాక్టివిటీస్ అండ్ ఇన్ స్కూల్స్ ఆల్సో. మేడం చెప్పండి, ఈ ఆటిజంలో సైకాలజీ పాత్ర ఏమిటి అసలు? బేసికలీ ఇక్కడ చాలా వరకు బిహేవియరల్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి, సో ఫస్ట్ థింగ్ ఇస్ మనం వాళ్ళని ఇవాల్యుయేట్ చేస్తాం. బిహేవియరల్ ఇష్యూస్ ఏమున్నాయో, ఏది ఎక్సెస్ బిహేవియర్స్ ఉన్నాయి, ఏది డెఫిసిట్ బిహేవియర్స్ ఉన్నాయి, అవి అన్నీ కొంచెం ఇవాల్యుయేట్ చేస్తాం. తర్వాత స్పీచ్తో సంబంధించి, లేకపోతే రెపిటేటివ్ బిహేవియర్స్, లేకపోతే ఐ కాంటాక్ట్ ఉండకపోవడం, తర్వాత వాళ్ళు సెన్సరీ ఇష్యూస్ ఏమున్నాయి, సో ఇవి అన్నీ ఫస్ట్ ఇవాల్యుయేట్ చేస్తాం. కొన్ని స్కేల్స్ ఉంటాయి, ఆ స్కేల్స్ బేస్ మీద ఇవాల్యుయేట్ చేస్తాం. డిసెబిలిటీ లెవెల్ ఎంత ఉందో అది ఇవాల్యుయేట్ చేస్తాం. తర్వాత బిహేవియరల్ డెఫిసిట్స్ని మనం ఒక విధంగా మనం దాన్ని లిస్ట్ అవుట్ చేసేసి, తర్వాత ఏ బిహేవియర్ ఎక్కువగా డిస్టర్బెన్స్ ఉంది, ఏ బిహేవియర్ తక్కువ డిస్టర్బెన్స్ ఉంది, దాని యొక్క హైరార్కీ కింద ప్లాన్ చేసుకుని, తర్వాత ఒక్కొక్క బిహేవియర్ని మనం ట్రీట్ చేసేసి దానికి ఒక అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్ లాంటి ఒక టెక్నిక్ ఉంటుంది, దాన్ని ఫాలో చేసేసి ప్రతి బిహేవియర్ ఎలాగా వాళ్ళు కొంచెం అయినా నార్మల్సీ వైపు వెళ్తున్నారు, లేకపోతే మన డిజైర్డ్ బిహేవియర్ కిందకి వస్తున్నారంటే మనం వాళ్ళని రీఇన్ఫోర్స్ చేసుకుంటూ, మోడలింగ్ విధంగా షేప్ చేసుకుంటూ ఆ బిహేవియర్ని వాళ్ళు బిహేవియరల్ చేంజెస్ తీసుకొని రావాలి. బట్ ఇట్ హ్యాస్ టు బి వెరీ కన్సిస్టెంట్, రెగ్యులర్గా వాళ్ళతో చేయాలి. తర్వాత ప్రతిసారి గుడ్ బిహేవియర్ చూపిస్తే దానికి రీఇన్ఫోర్స్ చేయాలి, ప్రతిసారి వాళ్ళు నెగిటివ్ బిహేవియర్ చూపిస్తే దాన్ని ఇగ్నోర్ చేయడం, లేకపోతే దాన్ని ఏదో వేరే విధంగా ట్రీట్ చేయడం, సో దాట్ వాళ్ళు ఆ బిహేవియర్ని చూపించకుండా పాజిటివ్ బిహేవియర్ చూపించడం, అవి అన్నీ మనం కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా చేస్తే డెఫినెట్లీ విదిన్ అ ఫ్యూ మంత్స్ కొంచెం తేడా చూపిస్తుంది. ఆ తర్వాత కన్సిస్టెంట్గా ఒక రెగ్యులర్ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ అంటే ఫాలో అవ్వాలి టు ద టీ, అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక రెగ్యులర్ ప్రోగ్రామ్, ఒక టైం ప్రకారంగా ఇది ఒక కన్సిస్టెంట్గా రెగ్యులర్గా వెళ్తే డెఫినెట్లీ తేడా వస్తుంది. సో బిహేవియరల్ ప్రోగ్రామ్ చాలా వరకు యూస్ఫుల్ ఫర్ చైల్డ్ విత్ ఆటిజం. ఓకే, ఇది ప్రధానంగా ఆటిజం అనే సమస్యని 18 నెలల నుంచి ఈ 2 సంవత్సరాల లోపు అయితే పిల్లలు అయితే గుర్తించవచ్చు. అయితే ఈ డాక్టర్ సజెషన్ తీసుకొని సరైన టైంలో ఈ ట్రీట్మెంట్ తీసుకొని వీళ్ళని అనుసరిస్తే పూర్తిగా నయం అయ్యే అవకాశం అయితే ఉంది. కంపల్సరీగా దీనికి సంబంధించే ఈ ఆటిజం అవేర్నెస్ వీక్గా వీళ్ళు కరెక్ట్ చేస్తున్నారు. అయితే ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఏ ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి డాక్టర్స్ చాలా కూలంకషంగా అయితే విశదీకరించారు. కంపల్సరీగా ఈ ఆటిజం ఉన్నదా లేదా అని చెప్పి డాక్టర్స్ని సంప్రదించి ఇమీడియట్గా ఈ దీనికి సంబంధించి చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉంది. కంపల్సరీగా బేబీస్ అంతా పరిపూర్ణంగా అయితే జీవిస్తారని చెప్పి డాక్టర్స్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ, విశాఖ రెయిన్బో హాస్పిటల్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.